ప్రైజ్ లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడే మాటను బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాం. ఎందుకని చూసినట్లయితే కనుక మనకి వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథములో ఒక భక్తుడు మనం చూస్తాం. యెషయా గ్రంథములో 38వ అధ్యాయము 1వ వచనంలో మనము ఒక రాజు కనపడతాడు మనకి. ఆ రాజు ఎటువంటి రాజు, ఎలాగా పరిపాలన చేశాడో, ప్రారంభములో వారి తండ్రి మూసివేసినటి ఆ దేవాలయపు యొక్క ద్వారములు ఎలాగైతే రాజు అయిన తర్వాత ఆయన ఎలాగైతే తెరిచాడో అవన్నీ కూడా మనకి తెలుసు. మనం దినవృత్తాంతం గ్రంథంలో మనము చూడగలుగుతాం ఆ మాటలు. అయితే నేను దాని గురించి మాట్లాడతలేదు. కానీ అయితే హిజ్కియాకు ఒక రోజున మరణకరమైన రోగం ఒకటి వచ్చింది. అయితే మరణకరమైన రోగం, బలహీనత ఒకటి కలిగినప్పుడు ఆ దినాలలో అది క్యాన్సర్. అంటే అప్పుడు క్యాన్సర్ అంటే ఒక ట్రీట్మెంట్ లేదు, ఒక వైద్యకం కూడా దానికి అందలేదు. కనుక దానికి అది ఎవరికైనా సంభవిస్తే ఆ విషయంలో ఎవరు కూడా బ్రతికినట్టు వ్యక్తి ఎవరు కూడా లేరు. అయితే అతడు మొదట్లో ఎలా నడుచుకున్నాడో అవన్నీ కూడా దేవుడి దృష్టిలో ఉంది. కనుక హిజ్కియాకు యెషయా అన్న ప్రవర్తున్నాడు. యెషయా అన్న ప్రవర్తన పిలిచి దేవుడు, యెహోవా, యెషయా నువ్వు హిజ్కియా వద్దకు వెళ్ళు. హిజ్కియా వద్దకు వెళ్ళి మనము ఆ మాటలు మనకు కావాలంటే యెషయా గ్రంథము 38వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనపడుతుంది. హిజ్కియా అక్కడికి వెళ్ళి, ఇదిగో మరణకరమైన బలహీనతతో నువ్వు బాధపడుతున్నావు కనుక నువ్వు దేవుడు నీ సమయం అయిపోయింది, నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్తున్నాడు. చక్కబెట్టుకోమని చెప్పేసి అక్కడ నుండి బయలుదేరి వచ్చేయటం చూస్తున్నాం యెషయా గారు. అయితే హిజ్కియా ఆయన ఏం చేశాడో తెలుసా? అక్కడంట తన ముఖము నేల పట్టుకు వంగి ఆయన గోడ తట్టు తిరిగి యెహోవాకు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. చూడండి ప్రేమైన వల్ల, మనం దేవుడు మనకి ఎప్పుడు జ్ఞాపకం వస్తాడో తెలుసా? ఏదైనా ఒక మరణకరమైన పరిస్థితి మన జీవితంలో జరిగినప్పుడు, మరణకరమైన పరిస్థితులు మనల్ని చుట్టుముట్టినప్పుడు మాత్రమే మనకు దేవుడు అన్న వ్యక్తి జ్ఞాపకం వస్తాడు. అప్పటి వరకు కూడా దేవుడు ఏ వ్యక్తికి కూడా జ్ఞాపకం రారు.